దేవునికి మహిమ కలుగును గాక. లేచినాడురా సమాధి గెలచినాడురా, యేసు లేచినాడురా సమాధి గెలచినాడురా, యేసు లేచినాడురా సమాధి గెలచినాడురా, యేసు లేచినాడురా సమాధి గెలచినాడిరా, యేసు లేచినాడురా సమాధి గెలచినాడురా, యేసు లేచినాడురా సమాధి గెలచినాడురా. దేవునికి గెలిచినాడురా, మరణాన్ని గెలచినాడురా, యేసు పాపము గెలిచినాడురా, యేసు పాపము గెలచినాడురా, యేసు గెలిచినాడురా, సిలువను గెలచినాడురా, యేసు గెలిచినాడురా, సమాజం గెలచినాడురా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ప్రభు లేచి మరి మన మధ్యకు, సమాజం మధ్యకు ఆయన వచ్చి ఉన్నాడు. యూదుల రాజుకు జయము, రాజులకు రాజుకు జయము, రక్షకుడుకు జయము, సమాధిని, మరణాన్ని, సిలువను గెలిచిన ప్రభుకి జయము, జయము, జయము. యూదుల రాజుకి జయము. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. సర్వోన్నతుడా, సర్వాధికారి నాయనా, ఇదిగో 2026 సంవత్సరంలో ఈ మదిగో ప్రభ ఏప్రిల్ నెల 5వ తారీఖు ఉదయకాల ఏకూజావున తండ్రి మరణాన్ని, తండ్రి పాపమును, సిలువును, నాయనా సమాధిని గెలిచిన దేవా నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఇదిగో దేవా, మా పాపములను జయించుటకును, మా పాపములు, మా వ్యాధులు, మా బలహీనతలు, మా శోధనలు అన్ని జయించుటకును మాకు బలమిచ్చి విజయం అనుగ్రహించినవు ప్రభువా, నీకు స్తోత్రాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో మీరును మా పరిశుద్ధులు, దేవదూతులు, సెరేబులు, కరేబులు, 24 పెద్దలు, 4 జీవులతో నిత్యము మాతో ఉన్నామని నమ్ముచున్నాను ప్రభువా. యేసయ్యా, ఈ దినము ఈస్టర్ ప్రభువా, ఇదిగో దేవా నాయన నిద్రించిన వారును ప్రభువా, మరణించిన వారి యొక్క ఆత్మలను నాయన విముక్తిని పొందే సమయము ప్రభువా. దేవా, నీతో పాటు అనేకమైన సమాధులు తెరవబడని అనేక ఆత్మలు ప్రభువా నీ పరలోక రాజ్యము నీతో పాటు ప్రవేశించుటకు నాయనా నాయనా బలాను చేకూర్చున్న తండ్రి నీకు స్తోత్రాలు, స్తోత్రాలు. ఏకూజావున 3 గంటల సమయంలో ప్రభువా ఇదిగో బైబిల్ మిషన్ యొక్క పనివాడిగా నాయనా క్రైస్తవుడిగా నీ బిడ్డలుగా మేము ప్రార్థిస్తున్నాం ప్రభువా. దేవా, అందరైతే నీ బిడ్డలైన వారు దేవా, నేను ఎరిగిన వారును నీ సిలువను, నీ విలువను, నీ యొక్క నాయని పాప యొక్క లోకమును, పాప క్రియలను జయించుటకును, తండ్రి పాపము యొక్క శోధనను జయించుటకును, మరణాన్ని జయించిన ప్రభుకి, అలాగే సమాధి గెలిచిన ప్రభుకి ఎదుర్కొందామని ఆశ కలిగి ఆనాడు మరియా మగ్దలేను, మరియా తల్లి వీరందరూ ఎలాగైతే ప్రభువా నీ సమాధి దగ్గరికి వచ్చారో దేవా, ఇదిగో మేమును ప్రభువా ఇదిగో నీ కొరకు, నీ రాక కొరకును మేమెదురు చూస్తుండగా నీ ఆత్మ నడిపి మాకు అందించి నడిపించును గాక. ఆమేన్. క్రమం చేసుకుందాం. తండ్రికును, కుమారునికును, పరిశుద్ధాత్మకును, ఆది యందును, ఎప్పుడును, ఎల్లప్పుడును, యుగ యుగంలో మహిమ, మహామహిమ, ఘనత, కీర్తి, ప్రభావము ఆయనకే కలుగును గాక. ఆమేన్. దేవా, నువ్వు అనాది వ్యక్తి అయినావు, నిన్నెవరును కలగ చేయలేదు, నీ అంతటా నీవే కలిగి ఉన్నావు గనుక నీకు స్తోత్రములు. దేవా, నీ వెలుగువైనావు, అందుచేతనే సూర్య, చంద్ర, నక్షత్రములకు వెలుగునిచ్చుకున్నావు, జీవులలో కండ్లకు వెలుగునిచ్చున్నావు గనుక నీకు మా వందనములు. దేవా, నీ వెలుగువైనావు, అందుచేతనే సూర్య, చంద్ర, నక్షత్రములకు వెలుగునిచ్చున్నాం, జీవులలో కండ్లకు వెలుగిచ్చున్నాం గనుక నీకు వందనములు.
దేవా, నీవు స్వతంత్రుడు అయినావు, స్వేచ్ఛాపరుడు అయినావు, నీకెవరును సలహా ఈయనక్కర్లేదు ప్రభా. కనుక నీకు వందనములు చెల్లిస్తున్నాను. ఈ ఉదయ కాలంలో దేవా, నిన్ను స్తుతించుటకును నిన్ను కనపరచుటకు మాకిచ్చిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క దివ్యమైన నామములో అడిగి ప్రార్థన చేయుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. సాతాను సర్పమా సర్వకార్య, అందరూ కలిసి నాతో ఎక్కువించండి. సాతాను సర్పమా సర్వకార్యములందు శ్రమలతో కూడిన చావు నీకు నరులను బాధించున్నప్పుడల్లా రాతలో పడిన శిక్షపై పడి నీకు ఇఫడేసున్నది వద్ద ఉన్న భూతాలు కలిగిన దుర్గతి కలిగిన నీకు ఏడెంశ మాట తలనొప్పి హింస నీకు అరమయోని గిద్దము అడులు నీకు కడతరకనకు ఏ మొట్టి కారి నీకు అగ్నిగుణమంది నిరాశ నీకు. సాతానా దురాత్మలారా, దెయ్యములారా, భూతములారా, పిచాచుములారా, నజరుడైన యేసుక్రీస్తు నామములో గర్దిస్తూ బంధిస్తున్నాను. ఆమేన్. సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనం ఎప్పుడు చదువుకునగా పాఠం చదువుకున్న కీర్తన గ్రంథము 131 కీర్తన చదువుతున్నాను, గమనించండి. గనుక తర్వాత మనం ఈ దినము కొరకు పాఠం ఏర్పరిచిన పాఠం చదువుకుందాం. యెహోవా, నా హృదయము అహంకారము గలదయ్యున్నది, నా కన్నులు మీకి నీవిచ్చినవి అందని వాటిని నేను గొప్పవాటి అందను నేను అభ్యాసించుకునిచులేదు. నేను నా ప్రాణమును నిమ్మలపరుచుకునిచున్నాను, సముదాయించుకునిచున్నాను. చనిపాలు విడిచిన పిల్ల తన తల్లి యొద్ద మెరిసినట్టు, చనిపాలు విడిచిన పిల్ల యొద్ద తల్లి ఉన్నట్లు అలాగునే నేనును నీ యొద్ద నేనున్నాను. ఇశ్రాయేలు, ఇది మొదలుకొని నిత్యము యెహోవా ఆశ పెట్టుకునము. దేవుడి మాటలు మన హృదయాల్లో ఫలింపచేయును గాక. ప్రభునందు ప్రియా దేవుని బిడలారా, ఈ ఉదయ కాలములో దేవుడు నీతో నాతో మాట్లాడుచున్నాడు. అది ఏమనగా, ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు మాట్లాడుచున్న మాటలని మనం గమనించినప్పుడు ప్రభు ఏదైతే మాట్లాడారో అది మనం గమనించి ఈ యొక్క ఆలోచనలోకి రావాలి. ఎందుకు అంటే మనము అనేకమైన విషయాలు కలిగి ప్రార్థించేవారిగా ఉన్నాం. కనుక కీర్తన గ్రంథములోని ఈ 131లో యెహోవా, మరలా చదువుతున్నాను, నా అహంకారము కలిగినది, నా కన్నులు మీరు చూచినవి కావు, నాకు అందని వాటి అందైనను గొప్ప వాటి అందైనను నేను అభ్యాసించుకునలేదు. నేను నా ప్రాణము నేను నిమ్మలపరుచుకుని ఉన్నాను, సమాధాయించుకుని ఉన్నాను. చనిపాలు విడిచిన పిల్ల తన తల్లి దగ్గర ఉన్నట్లు, చనిపాలు విడిచిన పిల్ల ఉన్నట్లు నా ప్రాణము నీ యొద్దన ఉన్నది. ప్రియులారా, ఇక్కడ కొన్ని మాటలు మనం బాగా అర్థం చేసుకోవాలి. ఎందుకు అంటే మన దేవదేవుడి యొక్క ఆలోచనను మనం ఎందుకు కలిగి ఉన్నాం అంటే కొన్ని విషయాలు ఆత్మ సంబంధమైన క్రియలు మనం కలిగి ఉంటున్నాం. అయితే ఈ రోజున పత్రికల పాఠంలో 2 కొరింథీ పత్రిక, ఈరోజు యేసు ప్రభు మనకిచ్చిన పాఠము గమనించినప్పుడు ప్రియులారా, దేవుడు మనతో మాట్లాడుతున్న ఈ మాటలను ఒకసారి ఆలోచన కలిగి ఉండాలి. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము
5వ అధ్యాయము మనం చదువుతున్నప్పుడు ప్రియులారా 19వ వచనము ఏ రకంగా రాయబడి ఉన్నది అంటే మనం గమనించగలిగి ఉంటాం. దానికి ఎందుకు అంటే ఆలోచనన్నిటిని మనము గమనించవలె ఆరువై ఉన్నాం. ప్రియులారా, యేసు ప్రభు చెప్పుచున్న ప్రతి మాట ఎలాగున్నదో మనం ఆలోచన కలిగి ఉండాలి. ఇక్కడ లోకము సమాధాన పరుచుకొనుచు, ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, మరొకసారి చదువుతున్నాను. ఈ లోకము సమాధాన పరిచర్య అనుగ్రహించమని అంటున్నాడు. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధాన పరుచుకొనుచు ఆ సమాధాన వాక్యమును నాకు అప్పగించెను. కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్లు మేము క్రీస్తును రాయబారులమై దేవునితో సమాధాన పడుడని క్రీస్తు పక్షముగా మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాము. ఎందుకనగా మనం ఆయనందు దేవుని నీతి అవ్వునట్లు పాపం ఎరగని ఆయనను మన కోసము పాపముగా చేసేదమే. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, చూడండి, ఇక్కడ నీతిని గ్రహించవలసిన వారమై ఉన్నాం. ఎవరము? ప్రభు బిడ్డలుగా మనం నీతి గమనించి నీతిని మనం ఎరిగిన వారిగా ఉండాలి. ఎందుకంటే ఈ మండలకాల దినాలు 40 దినాలు మనం ప్రార్థన చేశాం. ఎన్నో రకముల ప్రార్థనలు, ఎన్నో తలంపులు ప్రార్థనలు. నీతి కొరకు కొందరు, మరి విశ్వాసం కోసం కొందరు, మరి దేవుని యొక్క భక్తి కొరకు కొందరు, దేవుని చూడాలని మరి కొందరు, అనేక రకాలుగా మీరు ఈ 40 రోజులు ప్రార్థన చేస్తారు. ఈ 40 రోజుల ప్రార్థన ఎన్ని రకాలుగా మీకు తోడై ఉన్నది, ఎంతవరకు మిమ్మల్ని బలపరిచింది, ఎంతవరకు మిమ్మల్ని ఆదరించింది అనేది మనం గమనించాలి. ఈ 3.5 సంవత్సరాల యేసు ప్రభు తన శిష్యులను ఎలా బలపరిచారు? ఆయన దేవదేవుని ఎదుట కుమారుడుగాను, తరి ఈ లోకములో పరిశుద్ధుడుగాను, యేసుక్రీస్తు యొక్క ప్రభువుగాను ఈ లోకానికి వచ్చారు. ఆయన వచ్చి ప్రతి మానవుడును, ప్రతి స్త్రీ పురుషులను పరిశుద్ధులుగా పరిచి ఆయన రాజ్యములోకి తండ్రి యొక్క ఉన్న స్థలముకు తీసుకెళ్లాలని ఈ లోకానికి వచ్చారు. కానీ ఈ లోకం ఏం చేసిందంటే అవమానపరిచింది. ఆయన పడ్డాడు, అవమానం భరించాడు. ఏమండి, అవమానం భరించాడు, దోషములు భరించాడు, పాపమును భరించాడు. పిల్లలు మనం కొట్టినా భరించాడు, తిట్టినా భరించాడు, ఈడ్చినా భరించారు. 2 కర్రల మీద అనగా సిలువుగా మార్చి దాని మీద మనం అంట కొట్టినప్పుడు దానికి సిద్ధపడ్డాడు ఆయన. ఇప్పుడు భూస్థాపన అనగా మానవుడు మనిషిని ఎలాగైతే చనిపోయాడని గ్రహించి సమాధి చేస్తాడో దానిని కూడా జయించాడు. అందుకే యేసు ప్రభు రాజులకు రాజు, ఈ సృష్టిని ఏలుచున్నవారు. యేసు ప్రభు అంటున్నారు ఏమనంటే, ఇదిగో నేను వెళ్ళిపోతూ మేము మా తండ్రిని ఆదరణకర్తగా పంపుతాను. ఆయన సిలువులో పలికిన ఆకార 2 మాటలు, సమాప్తమైనది, తండ్రి నా ఆత్మని చేతులకు అప్పగిస్తున్నాను అన్నారు. అంటే యేసు ప్రభు అప్పగించిన పని అప్పుడుతో ముగించుకున్నారు. కానీ ఇప్పుడు అసలైన పని అనగా మరణాన్ని, పాపాన్ని, శోధనను, వేదనను, ఏమండి సమాధిని గెలిచి ప్రభు మరలా పునరుద్ధానుడై దేవుని కుమారుడిగా రుజువు చేసుకున్నారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయ కాలంలో ఎక్కువ జామున యేసు ప్రభు ఈ 3:30 గంటల సమయంలో మనం 3:23 అయింది అంటే ప్రభు లేచి సుమారు 20 నిమిషాలు దాటింది అనేది మన కాలగర్భం బట్టి, మన ఇండియా కాలగర్భం బట్టి లేచాడని అనుకోవచ్చు. కొన్ని కాలగర్భాలు ఇప్పుడు పగలుంది, కొన్ని కాలగర్భాలు ఇప్పుడు సాయంకాలం ఉంది, కొన్ని కాలగర్భాలు మధ్యాహ్నం కూడా ఉంది ఈ సమయంలో. అయితే మనకు అయితే మాత్రం తెల్లవారుజామున 3 గంటల మరి 23:04 అవుతుంది. అంటే ప్రియులారా, యేసు ప్రభు నిన్ను నన్ను ఎలాగ బలపరిచాడు, ఎలాగూ నిన్ను నన్ను గణపరిచాడు.
నీకు నాకు ఘనతనిచ్చాడు, నీకు నాకు ఆత్మీయ నడిపింపునిచ్చాడు, నీకు నాకు అనేకమైన స్థితిగతులను ఎలాగిచ్చాడు అనేది మనము ఎరుగుని వారిగా ఉన్నాం. ఎందుకంటే చాలా విషయాల్లో అనేకమైన తలంపులు కలిగినప్పటికీ ఇక్కడ మరి ఈ యొక్క 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 19 నుంచి 21 వచనాలు చూసినప్పుడు అనేక రకాలుగా మనకు కనబడుతుంది. ఎలా కనబడుతున్నాయంటో ఇక్కడ 17 వచనం, ఇదిగో కొత్త వాయును, ఇక్కడ ఇదిగో కొత్త వాయును అంటే కొత్త తరంలో ఈ దినము మనం కలిగినాం. మనకు ప్రపంచం యావత్తుకి జనవరి నెల కొత్త సంవత్సరంగా భావించి మరి కొత్త సంవత్సరంలో ప్రవేశించాం. అయితే క్రైస్తవుడిగా పాపమని విడిచి పాపమని జయించగల ఒక సమయం దొరికిన అవకాశం ఎప్పుడైందంటే ఇప్పుడే. ఇదిగో యేసు ప్రభు మరణాన్ని, సమాధిని, సిలువను గెలిచి ఇదిగో మీరు సజీవులు, మీరు విజయం సాధించిన వారై ఉన్నారు, విజయ వీరులు మీరు, నాతో పాటు విజయ వీరులో మీరు ఉన్నారని యేసు ప్రభు చెప్తున్నాడు. అంటే ఆయన ఏంటి చూడండి, సిలువను జయించాడు, సమాధిని గెలిచాడు, మరణాన్ని గెలిచాడు. ఈ గెలుపులన్నీ ఎవరికి ఇస్తాడు? మనకిస్తున్నాడు. మీరు సిలువేయబడద్దు, కానీ మరణం అనేది మీకు వస్తుంది, కానీ ఆ మరణాన్ని జయించే అవకాశం నేను మరలా మీకు ఇస్తున్నానని అంటే నూతన జన్మము మనకు దొరకబోతుంది. నూతన బ్రతుకు దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. నూతన జీవితాన్ని దేవుడు మనకు కలగజేయబోతున్నాడు. నూతన సంతోషమును దేవుడు అనుగ్రహించబోతున్నాడు అనే విషయం మాత్రం మర్చిపోవద్దు. ప్రియులారా, యేసు ప్రభు ఏదైతే చెప్పాడో, ఏదైతే కనుగొన్నాడో అదే ఈ లోకంలో దేవదేవుడు ఏదైతే రచించాడో, ఏదైతే కనపరిచాడో, ఏదైతే ప్రజల చేత అనగా భక్తుల చేత బయలుపరిచాడో అదే యేసు ప్రభు ఈ లోకంలో చేశారు. యేసు ప్రభు చనిపోతారు, 3వ దినం లేస్తారు అని లేఖనమును నెరవేర్చినట్టు మనం చూస్తున్నాం. ఇప్పుడు ఈ 4 సువార్తలు, మత్తయి సువార్త, మరి మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్తలు కంటే మరి పాత నిబంధన గ్రంథంలో కూడా ప్రవచనాలుగా ప్రవచించారు. యేసు ప్రభు యొక్క మరణం గురించి, యేసు ప్రభు యొక్క పునరుద్ధానం గురించి, మరి పాపముల గురించి, అన్నిటి గురించి కూడా పాత నిబంధన గ్రంథంలో రాయబడింది. అయితే ఇక్కడ మనం గుర్తించవలసింది ఏంటంటే యేసు ప్రభు ఏ రకంగా పాపాన్ని జయించుటకు సిద్ధపడ్డాడు, ఏ రకమైన రీతిగా వాలిని కలిగి ఉన్నాడు, ఈ పాపమును జయించుటకు మనకెందుకు నేర్పిస్తున్నాడు, ప్రజలందరూ చూడటకు అవకాశం ఎందుకు ఇచ్చాడు. యేసు ప్రభు సిలువేసినప్పుడు ప్రజలందరూ తండులుగా చూశారు. యేసు ప్రభు మరణించినప్పుడు చూశారు, సమాధి చేయబడినప్పుడు చూశారు, కానీ లేచినప్పుడు కూడా ఆయన ప్రపంచానికి నేను లేచాడని ఈ దినము కరెక్ట్గా రమారమి ఉదయకాలం ఎక్కువ గంట 3:30 గంటల సమయంలో మరి ప్రపంచమంతా వెలుగుతో నింపబడిందని నిపుణులైన వారు చెప్తున్న మాటలు అప్పుడు కాలంలో. ఎందుకంటే యేసు ప్రభు ఎప్పుడైతే మరొక్కసారి ఆత్మను ధరింప చేసుకున్నాడో అప్పుడు ఈ భూమి ఆనందంగా కేరింతలు కొట్టిందంట. ఎందుకంటే భయముతో వణుకుతో వణికిన భూమి, ఆకాశము, నీరు, సూర్యుడు, చంద్రుడు ఇవన్నీ యేసుప్రభు చనిపోగానే వణుకుపోయిన ఆ భూమి, ఆ సమస్తమును ఇప్పుడు కేరింతలు కొడుతుంది. ఎందుకంటే మేము నశించిపోము, మేము ఇంకా కొంతకాలము దేవునితో తండ్రితో పాటు జీవించగలుగుతాం. ఆయన రెండోసారి ఆకాశం ముందు వచ్చినప్పుడు నేను సింహాసనముగా, న్యాయపీఠముగా నేను మారతానని ఆకాశము, భూమి ఆయన పాదపీఠంగా మారతానని భూమి అనుకుంటున్నాయి. ఇవన్నీ అనుకుంటున్న యేసు ప్రభుకి బోరలతో నేను స్వాగతం పలికే రోజు ఒకటి ఉంది అని సృష్టి యావత్తు కూడా ఆనందపడుతుంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయ కాలంలో మనం ఏమి తలంచుచున్నాం, మనం ఏమి నేర్చుకోగలుగుతున్నాం, ఏమి తెలుసుకోగలుగుతాం, ఈ పునరుద్ధానం యొక్క దినమును ఏ రకంగా మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం, ఏ రకంగా ఆనందంగా కేకలు వేస్తున్నాం, ఏ రకంగా ఆనందంగా కేరింతలు కొడుతున్నాం, ఏ రకంగా ఆనందంగా నువ్వు మరి దేవుని గణపరుస్తున్నాం. ఇది నీకు కలిగిన అదృష్టం. ఎందుకంటే మనకంటే గొప్పవారు,
మనకంటే ధనవంతులు, మనకంటే జ్ఞానవంతులు, మనకంటే శక్తివంతులు, మనకంటే అనేకమైన ఆలోచనలు కలిగిన వారు ఈ లోకాన్ని విడిచారు. ఈ దినమును చూడటానికి వారు లేరు. కానీ వారి ఆత్మలు మరి పరదేశంలో దేవుడు చెప్పిన ఆ స్థలములో, నేను నాతో పాటు నువ్వు పరదేశంలో ఉంటావని దొంగతో చెప్పిన ఆ స్థలములో ఈనాడు ఆత్మలన్నీ కూడా ఏకత్వం కలిగి ప్రభుతో పరలోకం వెళ్ళటకు ఎంతగానో ఆనందముగా సిద్ధపడిని. ఈరోజు నువ్వు సిద్ధపడి ఉన్నావా? నా ప్రియమైన కుమారుడా, కుమార్తె, ఎంతో వేగంగా మాట్లాడుతున్న మనం, ఎంతో వేగంగా ప్రభువును స్తుతిస్తున్న మనం, ఎంతో వేగంగా ఆయనని గణపరుస్తున్న మనం, ఇప్పుడు ఈస్టర్ అంటే ప్రభు సమాధిని గెలిచిన దినం. అంటే తెలియని వారు కొందరు సమాధుల దొడ్డుకెళ్ళి అంటే సమాధుల యొక్క స్థలంకి వెళ్ళి అక్కడ శుభ్రపరుస్తారు. తల్లిదండ్రుల యొక్క సమాధులను మరి బతుకుండగా చూసారో లేదో తెలియదు, కానీ ఇప్పుడైతే మాత్రం ఆ సమాధులు శుభ్రపరిచి పువ్వులు జల్లి మంచి భక్తితో భయముతో వారి తల్లిదండ్రులు ఎదుట కన్నీరు కార్చడం, కొందరు ఆ భౌతిక దేహం ఆ సమాధి ఎదుట కన్నీరు కార్చడం అనేక రకాలుగా చేసేవారు కూడా ఉన్నారు. ఇది నటన అనను. ఎందుకంటే ప్రతి సంవత్సరం ప్రక్రియగా జరుగుతుందంటే ప్రతి సంవత్సరం ఎంతో మంది ఆత్మలు నశించిపోకుండా దేవుడు కాపాడేవాడిగా ఉన్నాడు. నా ప్రియమైన సంగమా, ఈరోజు నీవు గాని నేను గాని మనమందరము ఆత్మ సంబంధములుగా ఉన్నామా? ఆత్మ నడిపింపులుగా కలిగి ఉన్నామా? కలిగి ఉంటే ఎలా కలిగి ఉన్నాం? ఏ రకమైన రీతిలో కలిగి ఉన్నాం? ఏ రకమంగా తలంపు కలిగి ఉన్నాం? మనం ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే ప్రతిరోజు ఏదో ఒక సమస్యలో, ప్రతిరోజు ఏదో ఒక ప్రమాదంలో మనం ఇరుక్కుంటూనే ఉన్నాం. కానీ దాన్ని తప్పించుకోవటకు ఏదో రకంగా మార్గము దొరుకుతూ ఉంది. ఇక్కడ నేను 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం చదువుతున్నాను. 18వ వచనం, ఆయనను మనలను, ఇక్కడ ఏమంటారు చూడు, ఆయన మనలను అంటే ఏ రకంగా ఆయన మనల్ని బలపరుస్తున్నాడు అంటే ఇక్కడ మనం గమనించాలి ప్రియులారా. ఏమని రాయబడిందంటే మనకు అర్థమైనట్టుగా మనం గమనించినప్పుడు ఇక్కడ ఆలోచించాలి మనం. నూతన సృష్టి పాతది గతించును, ఇదిగో కొత్తదాయను, సమస్తమును దేవుని వలనైనది. ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమానపరచుటకు ఆ సమాధానం పరిచర్యను మనకు అంటే సమాధాన పరిచర్య మనకు అనుగ్రహించాడు ప్రభు. అంటే ఈ లోకం ఎలాగుందంటే సమాధానం లేని లోకంగా ఉంది అనే కదా. నిజమేనండి. మన కుటుంబంలో సమాధానం ఉందా? కొందరు కుటుంబాల్లో సమాధానం లేక చాలా టీవీలో వార్తల్లో చూస్తున్నా, పేపర్లో చదువుతున్నాం, భర్త భార్యని చంపేసిందని, భర్త భార్య పిల్లలను భార్యను చంపేశాడని, లేకపోతే ఫలాని రీతికి లాగా చనిపోయారని చాలా విషయాలు, సమాధానం లేని విషయాలు మనం వింటూనే ఉన్నాం. అంటే మనుషులకు సమాధానం లేకుండా చేసేవాడు ఎవడండి? సాతానుగాడు. సాతానుని జయించలేక ప్రాణాలు తీసేవారు, కొట్లాడుకునేవారు, కత్తులతో పొడిచేవారు, గొడ్డలతో నరికేసేవారు, కర్రలతో కొట్టి చంపేవారు, రాళ్లతో గ్రనేట్లతో కొట్టి చంపేవారు. సమాధానం లేక ఎంతమంది ఉన్నారు ఈ లోకంలో? వారందరితో ప్రభు అన్నాడు, వెలంటి వాడు అయినా నీకు సమాధానం నేను దయచేస్తున్నాను. ఒక్కసారి నా వైపు చూడు. నేను పాపమని చేయించలేదా? నేను కొడితే భరించాను కదా. చంపేశారు, నేను వారి చేతికి అప్పగించబడలేదా? నన్ను సిలువ వేశారు, వారికి నేను అప్పగించబడలేదా? ఇదిగో భూస్థాపన పాడు చేశారు, అది చేశారు, అప్పుడు నేను తిరిగి మరలా లేసి సమాధానం ఇవ్వటకు మీ మధ్యకు వస్తున్నానే. ఈరోజు మీరు సమాధానం ఎందుకు లేరు అని దేవుడు అడిగితే సమాధాన పడే శక్తి, గుండె ధైర్యము దేవుడు మనకిచ్చాడు. ప్రియులారా, సమాధానం అనేది మనుషులకు చాలా అవసరం అండి. భార్యాభర్తల మధ్యన సమాధానం చాలా ప్రాముఖ్యం. దానికంటే మొదట దేశాల మధ్యన సమాధానం ఉండాలి, కుటుంబాల మధ్యన,
అన్నదమ్ముల మధ్యన, స్నేహితుల మధ్యన, బంధుమిత్రుల మధ్యన, అక్కాచెల్లెల మధ్యన ఇలా చెప్పుకుంటూ ఉంటే సమాధానం చాలా ప్రాముఖ్యం అండి. ఈ సమాధానం లేకపోతే ఎంత నష్టపోతామో మీకు తెలియదు. చాలా నష్టపోతాం. ఎలాగంటే ఊహించిన నష్టం, ఎవరు గ్రహించిన నష్టం, ఎవరు తలంచిన నష్టంలోకి మనం జారిపోతాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, సమాధాన పడాలి మనం. మొదట సమాధానం లేకపోతే యేసుప్రభు సమాధానపరచుటకి మీ మధ్యకి మరలా నేను వస్తున్నాను. ఇంతవరకు సాతాను చేతికి చిక్కబడ్డారు, సాతాను చేతిలో కీలుబొమ్మ అయిపోయారు. ఇప్పుడు సాతానుని జయించారు, పాపమని జయించారు, శోధనని జయించారు, వేదనని జయించారు. ఇవన్నిట్లో విజయం మీదే. ఇప్పుడు సంతోషముతో, సమాధానంతో నాతో పాటు మీరు సమాధాన పడరా? నా తండ్రి నాకు సమాధానం కలగజేయటం వల్ల కదా సాతానుని జయించాను. నా తండ్రి నాకు సమాధానం ఇవ్వటం వల్ల కదా మీతో నేను జీవించాను. కాబట్టి ఇలాగ ఎన్నో విషయాలు ప్రభు మనతో మాట్లాడుతున్నారు. నా ప్రియమైన సహోదరులరా, నాతో పాటు వింటున్నవారు మరి ఆ వాక్యం విధానం తెలుసుకుంటున్నారు. ఇంకా చదువుతున్నాం చూడండి. ఈ 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం కాడి నుంచి చదువుతుంటే 19వ వచనం, అదేమనగా దేవుడి వారిని అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో చూడండి, క్రీస్తు లోకమును సమాధానపరుచుకొనుచు తనతో పాటు సమాధానపరుచుకుంటున్నాడు. ఎవరితో పాటు? క్రీస్తు లోకమును సమాధానపరుచుకుంటున్నాడు. ప్రియులారా, అంటే నిన్ను నన్ను తనతో పాటు ఉండుటకు సమాధానపరుచుకున్నాడు. నువ్వెంతటి వాడివైనా, ఏ పాపము కలుగున్నా గాని సమాధానం కోసం ఆయన ఎదురు చూస్తున్నాడు. మనకు సమాధాన పడే శక్తి ఉందా? ఈ సమాధానం కూడా ఆయనే ఇస్తున్నాడు మనకి. సమాధానం పడండి అని సమాధానకర్తగా ఆయనే మనకు సమాధానం ఇస్తున్నాడు. ఈరోజు సమాధానం పడే ఆలోచన ఉందా ప్రియులారా? మీకు ఉంటే ఇలాగ పడుతున్నాం. అందుకే అంటున్నా సమాధానం. ఇప్పుడు చూడండి, మీకు ఉదాహరణ చాలా చెప్తాను మీకు. ఎందుకంటే బంగారము, మైలు పట్టిన బంగారం కమ్మరవాడికి ఇచ్చినప్పుడు దానిని కాల్చి చక్కగా రూపిస్తాడంటే దాన్ని సమాధానపరుస్తున్నాడు, దాని వాల్యూని పెంచుతున్నాడు, దాని మెరుపుని పెంచుతున్నాడు పాలిష్ పెట్టి. అలాగే పాపముతోనూ, పాపమని శాపముతోనూ, పాపమని రోతముతోనూ సమాధానం లేక ఉన్నావేమో ఈ లోకంలో, మైలు పట్టి ఉన్నావేమో. ప్రభు అన్నాడు, రా నా యొద్దకు వచ్చావా, నీకు సమాధానం నేను ఇస్తా, నీకు సమాధానం నేను కలగజేస్తా అని అంటున్నాడు. ఇక్కడ ఇంకా చదువుతున్నాను. ఆ సమాధాన వాక్యము నాకు అప్పగించును, కావున దేవుడు మా ద్వారా నేర్పి ఇది చూడండి, మా ద్వారా ఇక్కడ ఏమన్నా దేవుడు ఇది మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానంగా పరుచుకొనుచు ఆ సమాధాన వాక్యము మాకు అప్పగించును. సమాధాన వాక్యం మనకు అప్పగించును. అంటే సమాధానమైన అక్షరాలు ఉన్నాయి, అవి మనం చదవట్లేదు, దాన్ని చూడట్లేదు, దాన్ని గ్రహించట్లేదు, అసలు ఉన్నదని గ్రహించలేకున్నాం మనం. అందుకే మార్టిన్ లూథర్ గారు 95 అధ్యాయాలు రాసినప్పుడంట భయపడ్డాడంట. కానీ ఆత్మ సమాధానపరిచి నీతో పాటు అనేకలు సమాధానపరచడానికి ఈ మాటలు రాసి పెట్టమన్నారంట దేవదేవుడు. అప్పుడు సమాధానం కొరకు ప్రజలందరినీ సమాధానపరచుటకు పోపులైన వారు కూడా సమాధాన పడటకు వాళ్ళందరూ ఇష్టపడ్డారు. కాబట్టి ఈనాడు నీ మధ్యన నా మధ్యన ఈ సమాధానమైన వాక్యం కొనసాగుతుంది, మెసులుతుంది, చదువుతున్నాం, దాన్ని లోబర్చుకోగలుగుతున్నాం. అప్పుడు ఆనాడు భక్తులైన వారు సమాధానకు లోబడకపోతే ఈనాడు మనకు దొరికిన మాటలు, ఈనాడు మన భాషలో, మన అనుకూలంగమైన భాషలో ఎన్ని భాషలు ప్రపంచంలో ఉన్నాయో అన్ని భాషల్లో మ్యాక్సిమం బైబిల్ దొరుకుతూనే ఉంది. అంటే దేవుడు సమాధానమైన అక్షరాలను నీకు ఇచ్చాడు, సమాధానమైన లోకము నీకు ఇచ్చాడు, సమాధానమైన ప్రపంచం నీకు
బహుమానంగా అందిస్తున్నాడు ఆయన. దాన్ని మనం స్వీకరిస్తున్నామా? దాన్ని మనం పొందుతున్నామా? అంటే ఇక్కడ అంటున్నాడు చూడండి, నీవు నా దేవుడు, మా ద్వారా వేర్పడినట్లు నీవు క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధాన పడినట్లు క్రీస్తు పక్షముగా. ఇక్కడ చూసారు భక్తుడు ఏమన్నాడు, అపోస్తుడైన ఇదిగో క్రీస్తు రాయబారముగా మేము మిమ్మల్ని బ్రతిమాలు, ఇదిగో రండి. ఆయన వెండి బంగారములు, ధనధాన్యాలు, ఆస్తుపాస్తులు, గౌరవ మర్యాదలు సమాధానముతో నీకు ఇస్తున్నాడు, రండి. ఆయన రాయబారులు, ఆయన మాకు ఇచ్చాడు, ఇదిగో పొందండి అని అపోస్తుడైన పౌలు ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి. క్రీస్తు రాయబారలము. దేవుని బిడ్డలారా, దేవుని అక్షరాలు వజ్రాలుగా అలంకరించుకోండి. చూడండి, మనం చాలా మంది బంగారంతో వజ్రాలు అలంకరించుకున్నప్పుడు అది ఎంత అందంగా ఉంటుంది. కోహినూరు వజ్రం ఇది ఇన్ని కోట్ల రూపాయలని అని అంటాం. దానికంటే విలువైన అక్షరాలను మనం అలంకరించుకుంటున్నామా? దానిని సమాధానంగా అలంకరించుకుంటున్నామా? ఆ వాక్యమును ఆ రకంగా అలంకరించుకుని ధరించుకుంటున్నావా? ధరించుకుంటే నీవు పరిశుద్ధులతో పాటు జీవించే అదృష్టం నీకుంది. పరిశుద్ధులతో పాటు జీవించే అదృష్టం ఉంది. కనుక మీరు ఈ ఉదయ కాలంలో సమాధానపడి మన నూతనమైన సంవత్సరములోకి ప్రవేశించాం. ఈ దినము నుండి నూతన జీవితం, నూతన సమాధానం, నూతన తలంపులు ప్రభు నీకు నాకు ఇచ్చాడు కుమారుడా, కుమార్తె. గనుక మనం అందరము కూడా అటువంటి ఆలోచనలో ఉండాలనేది దేవుని ఉద్దేశం. ఇక్కడ అంటున్నా చూడండి, ఎందుకనగా మనము ఆయన యందు దేవుని నీతి అయినట్లుగా పాపమెరగని ఆయనను మన కోసము పాపముగా చేసితిమి. ఇక్కడ మనం 6వ వచనంలో చదువుతున్నప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, ఒకసారి చదువుతున్నాను. అంటే ఇంకో వచనంలోకి వెళ్తున్నాను నేను. 6వ అధ్యాయము. కాగా మేము ఆయనతో పనివారమై మీరు పొందిన దేవుని యొక్క కృపను వ్యర్థము చేసుకోవద్దని. ఎంత చక్కగా చెప్తాడు చూడండి. ఈ 6వ వచనం 1వ అధ్యాయంలో ఎంత చక్కగా, ఇదిగో ఇంతవరకు మీరు పొందారు, అది వ్యర్థం చేసుకోకుండాని చెప్తున్నాడు భక్తుడు అపోస్తులైన పౌలు. ఇప్పుడు పొందారు కదా, వ్యర్థం చేసుకోకుండా సహోదరులారా, సమాధానం కలిగి మీరు సమాధానాన్ని పడండి, సమాధానం కలిగి ఉండండి అని లేఖనం చెప్తుంది. కనుక ఈ ఉదయ కాలంలో వింటున్న నీవు నేను సమాధానం కొరకు చూడాలి. చదువుతున్నాను. వేడుకొనుచున్నాను, అనుకూల సమయమును నీ మొరనాలకించి తిని రక్షణ దినమందు నేను ఆదుకుంటుని, రక్షణ దినమును నిన్ను ఆదుకుంటుని అని ఆయన చెప్పుతున్నాడు కదా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయము. అబ్బా, ఎంత గొప్ప మాట అండి. ఈ ఎక్కువ జావున, ఈ తెల్లవారుజావున ఇదిగో ఇప్పుడే గొప్ప అనుకూల సమయం నీకు దొరికింది, నేను ఇస్తున్నానని ప్రభు ప్రియులారా నీతో మాట్లాడుతున్నాడు. చూసా, గమనించండి. ఎందుకంటే మనము గమనించాలి, ఈ సమయము దేవుడు ఎందుకు ఇచ్చాడు. ఈ సమయం లేని వారు చాలా మంది ఉన్నారు ప్రపంచంలో. సమాధానం లేని మనుషులు చాలా మంది ఉన్నారు ప్రియులారా. కానీ సమాధానం కొరకు ఎదురు చూసేవారు కొందరే. వారికి ఖచ్చితంగా సమాధానం దొరుకుతుందో లోకంలో. వాళ్ళ తల్లిదండ్రుల ఆత్మలకు సమాధానం దేవుడిస్తాడు. ఎందుకంటే మీరు సమాధాన పడ్డారు. అయ్యో నా తండ్రి సమాధానం లేకుండా చనిపోయాడే, అయ్యో నా తల్లి సమాధానం లేక చనిపోయిందే, అయ్యో నా సహోదరుడు సమాధానం లేకుండా చనిపోయాడే, అయ్యో నా రక్త సంబంధులకు సమాధానం లేకుండా చనిపోయారే. ఇదిగో నా ద్వారా అయిన వారి ఆత్మలు సమాధాన పడి ప్రభువుతో పాటు పరలోక రాజ్యములోకి వారసత్వాన్ని సంపాదించుకుంటారని ప్రియులారా, మన ప్రార్థన సమాధానం కలిగి చేసినప్పుడు మన పితరుల ఆత్మకు సమాధానం దొరుకుతుంది. అప్పుడే వారు ప్రభువుతో పాటు పరలోక రాజ్యములోకి
చేరగలరని ఈ మాటలు మీకు దేవుడు మీకు తో బయలుపరుస్తున్నాడు. అయితే ఇక్కడ అంటున్నాడు, ఇదిగో ఇదే రక్షణ దినం, మా పరిచర్య నిందింపబడకుండా నిమిత్తము ఏ విషయములైనను అభ్యంతరం ఏమీ కలగజేయక శ్రమల యందును ఇబ్బందుల యందును ఇరుకుల యందును దెబ్బల యందును సరసాలను అల్లర్లలోను ప్రయాసములోను జాగరములోను ఉపవాసములోను మిగులు ఓర్పు గలవారివై పవిత్రతోను జ్ఞానముతోను దీర్ఘ శాంతముతోను దయతోను పరిశుద్ధాత్మ వలను నిష్కల్పటమైన ప్రేమతో, అంటే మనం ఈ నిష్కల్పటమైన ప్రేమతో మనం ఎలా ఉండాలంటే ఆత్మ సంబంధులుగా, అంటే సమాధానం కలిగిన వారిగా ఉండాలి. ప్రియులారా, నిజంగా ఈ మాటలన్నీ చదువుతుంటే దేహానికి ఎంత ఆనందం కలుగుతుందంటే, ఆత్మ సంతోషిస్తేనే కదా దేహానికి ఆనందం వస్తుంది. ప్రియులారా, ఒక వస్తువు ఎవరైనా మరి తిన్నప్పుడు మంచి రుచికరంగా ఉన్నప్పుడు అది ఎప్పుడుకు మర్చిపోలేదు. ఎక్కడికి వెళ్ళినా ఆ రుచి కోసం ఆస్వాదించక చూస్తూ ఉంటారు. అలాగనే దేవుని వాక్యం విన్న మనం మన పితరుల ఆత్మల కొరకు ఏం చేయాలంటే వారికి కూడా అందించేవారిగా మన ద్వారా ఎలా సమాధానం దొరుకుతుంది? దొరుకుతుందండి. వారి రక్త సంబంధమైన మనం, వారి బిడ్డలమైన మనం, వారి యొక్క రక్తం మాంసములు పంచుకున్న మనం, రక్త మాంసాలు పంచుకున్న మనం ప్రభు ద్వారా వారికి సమాధానం దొరుకుతుంది. ఎలాగంటే మనం ప్రార్థన వలన వారికి సమాధానం దొరుకుతుంది. మనం ప్రార్థన వలన వారి మన విజ్ఞాపన వలన మన పితలైన వారికి సమాధానం దొరుకుతుంది. ఈ లోకంలో శత్రువులైన మన వారికి, మన బంధుమిత్రులకు కూడా సమాధానం దొరుకుతుంది. సమాధానం పడమని, సమాధానం పడే సమయము ఆసన్నమైందని, ఆ సమయం గడియలోకి మనం ప్రవేశిస్తున్నామని ప్రభు చెప్తున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 3 గంటల సమయంలో మరి కొన్ని గంటల నిమిషాల్లో 4 గంటల్లోకి మనం ప్రవేశిస్తాం. అంటే 1 గంట మనం దేవుని వాక్యమును ధ్యానం చేసుకున్నాం. 1 గంట సేపు ఆత్మ తలంపులు కలిగి మనం ప్రార్థించాం. ఆత్మ నడిపింపులు కలిగి మనము బలహీనంగా ఉన్నాం. శరీరం బలహీనంగా ఉంటున్నప్పటికీ ప్రియులరా, 3 రోజుల నుంచి చాలా ఇబ్బంది కలిగి ఉన్నాను. నేను రొంప చాలా బలహీనతతో ఉన్నప్పటికీ దేవుడు శరీరం వైపు చూడద్దు, ఆయన వైపు చూడమన్నాడు. అలాగెందుకని మరి సుమారు 2.5 గంటలు లేచి సిద్ధపడి మిమ్మల్ని కూడా మరి మీతో పాటు ప్రార్థన చేసి సంతోషం, సమాధాన పడి అదృష్టం నాకు కూడా ప్రభు ఇచ్చారనేది నేను గమనిస్తూ సంతోషిస్తున్నాను. అయితే ఇక్కడ ఇంకొక మాట చదివి నేను వాక్యాన్ని ముగిస్తడానికి ప్రయత్నం చేస్తాను. సత్యమును చెప్పుట వలను దేవుని బలవను వలను కుడి ఎడమల నీతి ఆ విధముల కలిగి ఘనత వలనను సుకీర్తి వలన దుష్టుటి వలనను దేవుని పరిచారకులమైన ఉండి అన్ని స్థుతులలో మమ్మల్ని మేమే మెప్పించుకునిచున్నాము. మేము మోసకాండ్రమైనట్లు సత్యవంతులము, అంటే మేము మోసకారులం కాదు, సత్యవంతులము అని చెప్తున్నారు ఇక్కడ అపోస్తలుడైన పౌలు. పరమైనట్లు ఆ బాగుగా తెలియబడిన వారు, అంటే పరలోకము నుండి విలువగా తెలుసుకుని దాని యొక్క విషయాలు మీకు చెప్తున్నామని బాగుగా తెలుసునట్లు ఇదిగో బ్రతుకుచున్న వారము శిక్షించబడిన వారే అయినట్లును చంపబడిన వారము దుఃఖపడిన వారు అయినట్లు ఎల్లప్పుడూ సంతోషించే వారము దరిద్రమైనట్లు అనేకులకు ఐశ్వర్యము కలిగించే వారము ఏమీ లేని వారైనట్లు సమస్తమును కలిగిన వారము. చూసారు ఇక్కడ ఏమన్నారు? అన్ని లేని వారిగా ఉన్నావు కానీ అన్ని కలిగిన వారుగా. అంటే దేవుడు చూసారు అంత గొప్ప దేవుడు అనుకుంటున్నావేమో కుమారుడా కుమార్తె, కానీ నీకు అన్ని ఇస్తానంటున్నాడు. ప్రియులరా, దావీదు కుమారుడు సొలొమోను ఏమడిగాడు మీ అందరికి తెలుసు కదా, జ్ఞానము తెలివిని
వినయము విధేయతమ్మన్నాడు. ధనధాన్యాలు అడగలేదు. ఎందుకంటే దేవుడు ఇవి కలిగి ఉంటే అన్ని ఆయన ఇస్తాడని తెలుసు. ఎవరికి జ్ఞానం. సొలొమోను తింగరోడిగా ఉండిపోయాడు. అప్పుడే దావీదు కుమారుడిగా తెలుసు, కానీ తింగరోడు అనుకున్నారు అందరూ. ఈ తింగరోడు ఏం పరిపాలిస్తాడు, దావీదు కుమారుడు జ్ఞానం. కానీ దేవుని జ్ఞానముతో ఆయన చేసిన క్రియలు, ఆయన చేసిన పనులు ప్రపంచంలో ఎవరు చేయలేదండి. ఆయన కూడగట్టిన బంగారం, ఆయన కూడగట్టిన డబ్బు ప్రజలకి ఎంత కూడగట్టారు అనేది అసలు అంతు చిక్కనది. ఈనాడు ఆ బంగారం ఎంత ఏమైపోయింది, ఆ బంగారం ఎంత ఎక్కడుందంటే దేవుడు చూపించే వరకు కూడా ప్రజలకు తెలియదు, కనపడదు కూడా. అంత బంగారు భూమిలో దాయబడింది. వెండి బంగారం అనేది కొన్ని వేల టన్నులు, ప్రపంచంలో ఎక్కడా ఉండదు. ప్రపంచమంతా కూడగట్టినా అంత ఇంకా ఇంకెక్కువ ఉందంట. అంత వెండి బంగారం ఆనాడు సొలొమోను మహారాజు కూడగట్టాడట. కనుక ఈరోజు మనము ఇక్కడ ఏమన్నా అందుకు కాబట్టి కొలిందిలారా అని అంటున్నాడు. ఇక్కడ కొలింది సంఘానికి రాస్తున్న మాటలు, ఈ ప్రసంగము మీరు గమనించండి. సుమారు 40 నిమిషాలు దేవుడు మీతో మాట్లాడారు. కనుక గమనించు, ప్రార్థించే కృపను పరిశుద్ధాత్మ దేవుడు నూతన జన్మమును, నూతన తరగతి, నూతన సంవత్సరము, నూతన ఆలోచన, నూతన తరగతి, నూతన సమాధానము దేవుడు మీకు, మీ కుటుంబాలకు అందించి నడిపించి బలపరచును గాక. పిల్లలందరూ మరి దేవాలయానికి వెళ్ళండి, ప్రభువును ప్రార్థించండి. మరి మీరు అనుకునేవన్నీ కూడా సంపూర్ణంగా ఈ రోజు నుంచి మీ కుటుంబాలను ఇప్పుడు చూడండి, అన్ని రకాలుగా మిమ్మల్ని, మీ కుటుంబాలని దేవుడు అనుగ్రహించి దీవించి కాపాడి, కరువు యందును, నష్టము యందును, బాధ యందును, చింత యందును, అనారోగ్యమందును అన్నిటి వలన తొలగించి, అన్నిట్లో సంతోషము, సమాధానము, ఆత్మీయత, సంపాదన, సిరి సంపాదనలతో మీరు, మీ కుటుంబాలు ఈ సంవత్సరం అంతా జీవించి ఆయన రాకడ పర్యంతర వరకు ఉండగల కృపను పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరికి అందించును గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. దయగల మా దేవానికి కొందనాలు. ఇంతవరకు మా ప్రియులు నీ బిడ్డలతో మాట్లాడి ఉన్నావు, అందుకు నీకు వందనాలయ్యా. ఏమిచ్చి నీ రుణము తీర్చగలను ప్రభా, ఏమిచ్చి నిన్ను స్తుతించగలను దేవా. నీ ఆత్మ ద్వారా, నీవిచ్చిన జ్ఞానము ద్వారా, నీవిచ్చిన తలంపు ద్వారా, నీవిచ్చిన సమాధానం ద్వారా నిన్ను నేను స్తుతిస్తున్నా. నా స్తుతులు, నా విజ్ఞాపనలు ఆలకించి ప్రభా మా ప్రియులు నీ బిడ్డలతో నెరవేర్చి నడిపించి బలపరచుమని నీ దీన దాసుడని నేను ప్రభా ఇప్పుడు ఆరాధనకు వెళ్ళొచ్చుండగా, దేవాలయంకి వెళ్ళొచ్చుండగా నీ ఆత్మ నడిపింపు, నీ సన్నిధి కాపుదలను నాకు మాకు అందించి బలపరచు నడిపించి, నీ సన్నిధి యొక్క భాగ్యములో, నీ సన్నిధి యొక్క తలంపుల్లో, నీ సన్నిధి యొక్క నిర్ణయములో మా అందరకు తోడుగా, రక్షణగా, మేలుకరముగా, దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా ఉంచి బలపరిచి దీవించి ఆదరించి ఆయుధపరచమని ఆత్మరక్షణకర్త అయిన యేసు క్రీస్తు యొక్క దివ్యమైన నామమున అడిగి ప్రతిమాలి ప్రార్థిస్తూ అందరికీ సమాధానం. ప్రపంచ దేశాలకు, ప్రపంచ ప్రజలకు, ప్రపంచ అందరకు, భాషలు వేరైనా, మరి దేశాలు వేరైనా, పట్టణాలు వేరైనా, మనుషులు వేరైనా, సమాధానం ఒకటే. అంతటా సమాధానము కలగజేసి నీ బిడలగా సాతాను చేతి నుండి విడిపించి విజయాలు సాధించే శక్తిని సిరి సంపాదనలతోనూ, సంతోషముతోనూ, పిల్ల పాపలతోనూ, కుటుంబాలతోనూ, అందరితోనూ అందరూ సమాధానముగా ఉండగల కృపను నాకు, నా కుటుంబానికి, నా సంఘానికి, దేని ప్రజలకు, నా చుట్టుపక్కల ఉన్న వారందరికీ సమాధానం, శాంతి, సమాధానం, ఆరోగ్యం, ఆయుష్ కలగజేసి సేవకులకు, పరిచారికులకు, స్వార్థకులకు అందరికీ, అన్ని సంఘాల వారికును, అన్ని డిమానేషన్ వారికును, అందరూ తలంపులు కలిగిన వారికి దోషణ, అబద్ధము, మోసము, దగ, కుట్ర ఏమీ లేకుండా సమాధానపడి నీ యొద్దకు వచ్చినట్లు సహాయం అందించుమని ఆత్మరక్షణకర్త యేసుక్రీస్తు దివ్యమైన నామములో అడిగి ప్రార్థన చేయుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. పరలోకమ పరమ తండ్రి, నామను పరిశుద్ధపరచును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరిన గాక. మానవుడైన మాకు దయచేయి, మా ప్రార్థన చేసిన వారిని క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించుము, శోధనగా కింద తప్పించుము, రాజ్యము, శక్తి, మహిమ నిరంతర నీవు నావు తండ్రి. ఆమేన్. ఏ శ్రద్ధమే జయము, అపవాదికులేం ప్రభు, ఏ శ్రద్ధమే జయము,
అపవాదికులను ప్రభు సంపూర్ణ విజయం, అపవాదికులంతక నాశనం. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. ఆమేన్ ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, త్రియేక దేవుని కృప, పరిశుద్ధాత్మిక అన్యేక జీవితం ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడుగా ఉండి ఆయన రాకడకు మనందరినీ సిద్ధపరచును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మీ అందరికి వందనాలు. మరణాత. యేసు ప్రభు సమాధి గెలిచును. హల్లెలూయా. సిలువను గెలిచును. హల్లెలూయా. మరణాన్ని గెలిచును. హల్లెలూయా. సమాధి గెలిచును. హల్లెలూయా. మీ అందరికీ సమాధానము వచ్చును. హల్లెలూయా. అందరికీ వందనాలు. మరణాత.